ఇప్పుడు బాగా నెల్లూరు తెలుగు భాషా అధ్యయన కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం పాల్గొనడానికి వచ్చినాము. నెల్లూరు వీడియో తీస్తున్నాం. చాలా గుడ్ మార్నింగ్. ఉగాది పచ్చడి తాగుతాం లక్ష్మణ్. ఇస్తాను. అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రాచీన తెలుగు విశిష్టాధ్యయన కేంద్ర అధ్యక్షులు ఆచార్య మాడవోష సంపత్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మన కార్యక్రమంలో ముఖ్య అతిథి మాన్యశ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు. వారు మధ్యాహ్నం 3 గంటలకి మన సమావేశంలో వచ్చి జాయిన్ అవుతారు. కాబట్టి మన కార్యక్రమాన్ని మనం ఇప్పుడే ప్రారంభించుకోబోతున్నాం. మొదటగా సాధనాల వెంకటస్వామి నాయుడు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెండవ కవి స్వాగతం పలుకుతాం. మా కన్న తల్లికి మంగళారతులు మా
తిరుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను గలగల. కవులందరూ కూడా సాహిత్యంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కవి సమ్మేళనాన్ని ప్రతి చోట జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం కూడా ఈరోజు మనం ఉగాది సందర్భంగా ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. మీరందరూ కూడా ఎంతో అభిమానంతో తెలుగు భాష మీద అభిమానంతోనూ ఈ కేంద్రం మీద అభిమానంతోనూ ఇక్కడ విచ్చేశారు. మీకందరికీ నేను ఆదరపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. మనది హృదయం పెద్దదైనా సరే ఇక్కడ వేదిక చాలా చిన్నది. అందువల్ల అందరినీ ఒకేసారి వేదిక మీద ఎక్కించే అవకాశం లేదు కాబట్టి 5 గురించి ఒక్కొక్కసారి 5 మాత్రమే మనం ఇక్కడ కూర్చోబెట్టగలం. కాబట్టి 5 వచ్చి మన కవితను ప్రదర్శించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. సాయంత్రం దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ విశిష్టత వాళ్ళ అనుకుంటే ముందు చేసినా వెనక చేసినా ఎప్పుడు చేసినా సరే వాళ్ళ కవితలకు వైశిష్టం వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఎవరు చిన్ని నారాయణరావు గారు కూర్చోండి సార్. బాలు వెనక్కి. సరే సార్, ఇటు చూడండి. ఇటు మరో కవి చూడండి, ఇటు చూడండి. ఒక్క నిమిషం. పాటు రామపోతే అట్లానే పట్టుకొని అందరూ సార్ రండి, సెంటర్ రండి. ఒక్క ఫోటో గ్రూప్ ఫోటో మేడం. అట్లానే ఉండండి శాల్వాతో. అన్ని గ్రూప్లో పెడతాం ఫోటోలు అన్నీ ఉన్నట్టు మన గ్రూప్లో ఉన్న. ఒకసారి ఇట్లా చూపించమ్మా, ఫోటో తీస్తాం. ఓకే వారి పుస్తకాలు ధన్యవాదాలు. నేను కవిని కాదు, బుర్రకథ కళాకారుని అయినా స్వామిని రమ్మన్నారు కాబట్టి చిన్న స్వామి. కస్తూరి తిలకం లలాట ఫలతే వస్త్రస్థలే కౌస్తుభం నాసాంతే నవమౌతిక
శంఖము కలదరే వేణు హరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావలి గోపస్తి పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. బయల కళాకారులు అంటే చిన్న బయల శ్లోకం పాట ನಾನು ನ್ಯಾಚುರಲ್ ಬುಡಕಥ ಕಾಲದಲ್ಲಿ ಚಿನ್ನ ತಿಟ್ಟು ಬುಡಕಥಲ್ಲಿ దక్షిణాది శ్యామపూరి పట్నమయ్య తందాన దాన శ్యామపూరి పట్నం వేరేది రాజు రాజు వా శ్యామరాజు గలడు శ్యామరాజు విగ కొడుతూ ఉన్నాడయ్యా గొల్లరాజు కాంబోజమరాజు యాదవనందన ఎర్ర గొల్లరాజు యధువంశపూరాజ భూపాల ఏడుక మోహంతున వారాజు ఏడుగురిని పెళ్లి వాడినాడ సురమదేవి సుఖమదేవి గిరిదేవి రత్నాచిదేవిరా మాడలదేవి మల్లికాదేవి ఆరుగురికి చిన్న తల్లిరా మాణిక్యాల మగువా శ్రీదేవి శ్రీదేవి తందాన 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 తందాన. ఇది వచ్చిన బిడ్డ సార్ ఎప్పుడో సార్ మీరు నాకు బుర్రకల అవకాశం ఇవ్వాలని సార్ గారికి కోరుకుంటూ మా కళాకారులకు కూడా మీకు కళాభివందనం సార్. ధన్యవాదాలు ఈ అవకాశం ఇస్తున్నాను. పాల్గొనేందుకు వచ్చారు వారిని కవితాపఠనం చేయవలసిందిగా కోరుతున్నాను. ఏరా మీ డాడీని ఫుల్ దుమ్మేస్తున్నావు ఫోటోలతో అయిందా? ఏం వెళ్తున్నారా? నేను అట్ట పోతా పారే తింగ్ అది కట్ చేయి. ఆయన తీయాలంటారా? ఫోటో కొట్టాలా నానా? ఫోటో కొట్టాలంట. నానా తీస్తానంట.